హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను బగారా ఆలు ఇంకా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెసిపీ చూపిస్తాను. ఇది బెస్ట్ లంచ్ కాంబో రెసిపీస్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ మీడియం సైజ్ కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ ఇంకా గీ కాంబినేషన్లో ఈ బగారా చేసుకుందాం. 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇక్కడ 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మొత్తంగా నెయ్యి కన్నా మీరు 2 యూస్ చేసుకోండి. ఇక్కడ హోల్ స్పైసెస్ తీసుకున్నానండి. షాజీరా, లవంగ, ఇలాయచీ, స్టార్ అనీస్, బగారా ఆకు, ఇంకా ఇది మరాఠీ మొగ్గ. మీకు స్పైసెస్ తగ్గట్టు మీరు ఎక్కువ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో మంచిగా అరోమ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బగారాలోకి కావాల్సిన వెజ్జీస్ వేసుకుందామండి. ఇక్కడ ఆనియన్స్, మిర్చి, టొమాటో, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 మిక్స్ చేసి తీసుకున్నానండి. ఇది ఈచ్ 2 తీసుకోండి, ఆనియన్స్ అయినా టొమాటోస్ అయినా. ఇప్పుడు మొత్తంగా ఈ ఆయిల్లో వేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అన్ని వెజీస్ మనం ఆయిల్లో సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. ఒక 3 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. నేను యూజ్ చేసేది రాక్ సాల్ట్. కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఇక్కడ నేను 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆలు తీసుకున్నానండి. అవి క్యూబ్స్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాయిల్ చేసినవి కావు, ఇవి పచ్చివే. సో ఆయిల్లో కాసేపు ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. కొద్ది పెద్ద పీసే మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నానండి. ఇది కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. వీటిని కూడా ఈ ఆలుకి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి. కొద్దిగా బీట్ చేసుకున్నాను పెరుగుని. ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెరుగు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టామంటే పెరుగు పగిలిపోతుంది. సో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మిక్స్ చేసుకోండి. పెరుగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్కి. సో తప్పకుండా పెరుగు అనేది యాడ్ చేయండి. ఇక నేను బిర్యానీ మసాలా వేస్తున్నానండి. నేను తీసుకున్నది షాహీ బిర్యానీ మసాలా. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి, 1 స్పూన్ వరకు. ఇప్పుడు మన మసాలాస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఇది నార్మల్ రైసే, మీరు బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను. ప్రాపర్గా వాష్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. రైస్ ఎంత తీసుకున్నానో వాటర్ ఎంత పడుతుందో నేను ముందు వీడియోలో చెప్తాను. సో రైస్ అంతా ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. స్లోలీ మిక్స్ చేయండి, ఎందుకంటే బియ్యం అనేది మనకి విరగకుండా స్లోలీ మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా రైస్కి పట్టేలా కలుపుకోండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తోని 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. దానికి 8 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1:2 రేషియో కింద. పర్ఫెక్ట్ రేషియో ఇది. మీరు ఎక్కువ తక్కువ వేయాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఆఫ్ బియ్యం బట్టి మీరు వాటర్ అనేది కొద్దిగా పట్టవచ్చు. సో నాకు 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ వాటర్ పడ్డాయి. సో ఇక్కడ నేను లాస్ట్లీ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా పుల్ల టేస్ట్ వస్తుంది. మొత్తంగా మనం ఒకసారి ఫైనల్గా కలిపేసుకుందాం. ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ పెట్టుకోవాలి.
ఈ బగారా ఆలుకి మనం బెస్ట్ కాంబినేషన్ కర్రీ చేసుకుందాం. అదే వంకాయ మసాలా కర్రీ. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ పల్లీలు వేసుకుంటున్నాను. కొద్దిగా పల్లీలు ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి స్లైసెస్ కింద చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి వేసుకొని చేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయి దాంట్లో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. మీరు పల్లీలు మాడుతున్నాయి అనుకుంటే ఫస్ట్ ఇవన్నీ వేయించిన తర్వాత తీసేసి తర్వాత పల్లీలు వేయించుకోండి. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. దీన్ని కూల్ డౌన్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. సో అదే ప్యాన్లో నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకుందాం మనం. వంకాయలు నేను ఉప్పు వాటర్లో వేసి ఉంచుకున్నాను. శుభ్రంగా కడిగి ఇట్లా మధ్యలో హాఫ్స్ కింద చేసుకున్నాను. దీంట్లో మసాలా నింపేది ఏమి ఉండదు, కానీ ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం. కుక్ అయినప్పుడు ఆ మసాలా లోపలికి వెళ్ళి మనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయకి. కొద్దిగా వంకాయలు సాఫ్ట్ అయ్యే వరకు షాలో ఫ్రై చేసుకుందాం. తొందరగా సాఫ్ట్ అవ్వడానికి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ వంకాయ పైన పార్ట్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ప్రాసెస్ కొద్దిగా లెందీయే కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 to 3 డ్రై రెడ్ చిల్లీస్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ కూరకి ఆనియన్, కర్రీ లీవ్స్ ఇంకా మిర్చి ఇలా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఒక ఆనియన్ తీసుకున్నాను, పెద్ద ఆనియన్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి. వంకాయలు కూడా మనం వేసుకున్నాను కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు మీరు ఫ్రై చేసుకోండి. అల్లం పేస్ట్ అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మనం ఆనియన్స్ని సాఫ్ట్ అవ్వనిద్దాం. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు వేసానండి. ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. అగైన్ కారం మీరు తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సో పేస్ట్ అంతా మనం ప్యాన్లో వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. అదే జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో వేసుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయలు విడిపోకుండా సాఫ్ట్ హ్యాండ్స్తోని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మనం కట్ చేసుకున్న వంకాయలోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకున్నానండి కొద్దిగా. ఈ కర్రీలో యాక్చువల్లీ అయితే చింతపండు రసం వేస్తాం. నేను ఇక్కడ 2 నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంతో కూడా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది.
సో మన గ్రేవీ కూడా థిక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లీ కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి మన మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్లేమ్. రైస్ కూడా మనకి ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను ప్లేటింగ్ కూడా పెట్టుకుంటున్నాను. సో బగారా ఆలు విత్ వంకాయ మసాలా కర్రీ కర్డ్తోనే మీరు సర్వ్ చేయొచ్చు. చాలా బెస్ట్ లంచ్ కాంబో రెసిపీ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో తప్పకుండా ఈ సింపుల్ లంచ్ రెసిపీ సింపుల్ ఏం కాదు, కొద్దిగా కాంప్లికేటెడ్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్ యమ్మీ. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.